మీడియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డాక్టర్ పాపల్రాజు ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. వైద్య ముసుగులో అమాయక ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఒక నిండు గర్భిణి మరణానికి కారణం అవడమే కాకుండా ఆ నింద నుంచి తప్పించుకోవడానికి లక్షల రూపాయలతో బేరసారాలు సాగించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సస్పెండ్ అయిన చరిత్ర ఉన్న అనుమతులు లేకుండా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ప్రాణాలు బలి తీసుకుంటున్న ఈ పాపల్రాజు తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో వైద్యుడు పాపల్రాజు నిర్లక్ష్యానికి గర్భిణి బలైంది. గర్భిణి మృతి చెందడంతో 10 లక్షల రూపాయలు ఇచ్చి మృతురాలి కుటుంబంతో రాజీ పడినట్లు సమాచారం అందుతోంది. ఎటువంటి సరైన అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్న పాపల్రాజు గతంలో జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్య వైద్యం, అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. బాధితుల పక్షాన నిలిచిన జర్నలిస్టులపై ఒత్తిడి, బెదిరింపులకు దిగిన పాపల్రాజు కుమారుడు పోలీస్ కేసు నమోదు చేశారు. రాజకీయ అండ, గతంలో ఉన్నతాధికారుల సహకారంతో తప్పులు కప్పిపుచ్చుకున్నారనే విమర్శలు, అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న పాపల్రాజుపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గర్భిణి మరణానికి కారణమైన వైద్యుడే తన అనుచరులతో కలిసి ఆమె అంత్యక్రియలకు హాజరవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.